నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒకటి గురించి ఇప్పుడు నేను మీకు చెప్తా. వాడు ఎంత చెత్త పని చేశాడంటే వాడికి పడే శిక్ష కూడా అంతే జుగుప్సాకరంగా ఉండాలి. ఇలాంటి చెత్త నాయాలను నడి రోడ్డుపై ఉరితీసిన తప్పులేదు. ఫుల్ టైట్ ఉన్న సిటీ బస్సును వాడి నడ్డి మీద నుంచి పోనీయాలి. ఇలాంటి వాళ్ళది కట్ చేసినా కూడా తప్పు లేదు అని నాకు అనిపించింది. కొత్త రాజ్యాంగం భారతీయ న్యాయ సంహితలో ఒక సంస్కరణ కొత్తగా చేసినా కూడా తప్పే లేదు అనిపిస్తోంది. హైదరాబాద్ మెట్రో జర్నీలో ఒక యువతి ఈ వీడియోను షూట్ చేసి మా పల్లవి టీవీకి పంపించింది. అక్కడే కొడితే వీడికి బుద్ధి వస్తుందో రాదో తెలియదు, కానీ ఇలాంటి వేస్ట్ గాళ్ళందరూ కొంచెం భయపడేలాగా ఈ వీడియోను వైరల్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని మా పల్లవి టీవీ అందరినీ కోరుతోంది. అందుకే ఈ వీడియో నేను ఇంట్రెస్ట్తో చాలా ఫీల్ అయి చేస్తున్నా. బాధ్యత లేని ఇలాంటి బేకారుగాళ్ళు యువతులతోని ఈ టైంని చాలా వాడుకుంటున్నారు. ఇక్కడ ఒక విజువల్ చూపిస్తున్నాం. వైట్ అండ్ ఆరెంజ్ కలర్ చెక్స్ షర్ట్ వేసుకున్న వీడు ఓ బేకార్ గాడని ఆ చుట్టుపక్కల నిలబడ్డ వాళ్లకు తెలియదు. మెట్రోలో ఈ చెత్త నాయాల పరమ చెత్త పని చేశాడు. వాడి ప్యాంట్ జిప్పు విప్పి ఎదుటి అమ్మాయి అటువైపు తిరిగి, నిజానికి ఆ అమ్మాయి ఫోన్ చూస్తూ తన ఆలోచనలు తాను ఉంటే వెనక నుంచి వీడు అత్యంత జుగుప్సాకర చేష్టలు చూసి సీట్లో మరోవైపు కూర్చున్న వేరే యువతి మొదట షాక్ అయింది, తర్వాత తేరుకుంది, వెంటనే వీడియో తీసింది, మాకు పంపించింది. ఎంత సిగ్గులేని బతుకు వీడిది, ఎంత బరువు, బాధ్యత, భయం లేని జన్మ వీడిది. ఈ దుర్మార్గుడికి అంత తిమ్మిరుంటే నిజంగా కరెంట్ పోల్ వైర్లను చుట్టుకొని ఉండాల్సింది. అట్లనే జిప్పు విప్పి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావాలి, వాడికి శిక్ష పడాలి. మెట్రో ఎక్కిన లేడీస్తో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్న ఇలాంటి లఫూట్ గాళ్ళందరికీ మామూలు శిక్ష కాదు కదా, ప్రూఫ్ దొరికితే చాలు పోలీస్ రాడ్లు దించాలి అని మహిళా లోకం కోరుకోవాలి. అయ్యా సీఎం సార్, మీకు నమస్తే. ఇట్లాంటి వాడి గురించి ఏం యాక్షన్ తీసుకుంటారో మేము వెయిట్ చేస్తూనే ఉంటాం.